బెంగాల్ టైగర్ మట్టి కరిసింది. పశ్చిమ బెంగాల్ ఓటర్లు మమతా దీదీకి శాసనసభ ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చి మైండ్ బ్లాంక్ చేశారు. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ సునామీలో ఆమె కొట్టుకుపోయారు. తనకు రాష్ట్రంలో ఎదురులేదని విర్రవీగిన దీదీకి ఓటర్లు గట్టిగానే బుద్ధి చెప్పారు. సొంతంగా ఆమె పోటీ చేసిన భవానీపూర్లో ఓటర్లు ఆమెను తిరస్కరించారు. బీజేపీ నాయకుడు ఆమెపై సుమారు 15,000 మెజార్టీతో గెలిచారు. అంతకుముందు ఆమె 2021లో నందిగ్రామ్లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆమె భవానీపూర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికై ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మరి 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన దీదీని ప్రజలు తిరస్కరించడానికి గల కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల మమతా పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగటం, ఓటర్లకు మమత పట్ల మొహం మొత్తటం, దీంతో పాటు ఆమె పలు వివాదాల్లో చిక్కుకోవటం, ఇదే అదునుగా భారతీయ జనతా పార్టీ చాప కింద నీరులా విస్తరించి మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ నిలువున ఉంచేస్తుంది. అయితే ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. సుమారు 92.6% ఓటింగ్ జరిగిందంటే మమతకు ప్రమాద గంటికలు మోగినట్టే అని అంతా భావించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది మైనారిటీ ఓట్లలో చీలిక. యువతలో అసంతృప్తి కారణంగా టీఎంసీ తన రాజకీయ సమాధి తానే తవ్వుకుంది. 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు బట్టి చూస్తే భారత రాజకీయాల్లో పెనుమార్పు గమనించవచ్చు. గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో తన ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చిన మమత నేతృత్వంలో టీఎంసీ అనే దుర్గం వంటి కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టింది. బీజేపీ దెబ్బకు మమతా దీదీ మైండ్ బ్లాంక్ అయింది. తాను సీఎం పదవికి రాజీనామా చెయ్యను, బీజేపీ మోసం చేసి గెలిచింది అని చిన్నపిల్లల మారం చేస్తున్నారు. ఇటీవలే ముగిసిన శాసనసభ ఎన్నికల్లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలంటే గుర్తుకొచ్చేది హింస. ఈసారి కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు ఫాల్తా నియోజకవర్గంలో హింసాత్మక ఘటనల కారణంగా ఎన్నికల సంఘం అక్కడ రీపోలింగ్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్కడ రికార్డు స్థాయిలో 92.47% ఓటింగ్ జరిగింది. దీన్ని బట్టి చూస్తే దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో అత్యధిక శాతం ఓటింగ్ జరిగిన దాఖలాలు లేవు. రీపోలింగ్లో భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందంటేనే ప్రజల్లో మమత పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. కాగా ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో ఇదే వరుస కనిపించింది. మమత ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు వేయటం. రాష్ట్రంలో 92% పోలింగ్ జరిగిందంటే ప్రజలు దీదీని తిరస్కరిస్తున్నారని, ప్రత్యామ్నాయంగా బీజేపీకే పట్టం కడతారని తేలిపోయింది. ఇక ఓటర్లు కూడా పరిణితి చెందారు. వారు మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పు కేవలం మమతా దీదీకి చెందిన టీఎంసీకి స్వల్ప నష్టం మాత్రమే కాదు, వారికి సాంప్రదాయంగా వస్తున్న వారి కంచుకోటలు కూడా బేటలు వారాయి. ఫలితాల రోజు మధ్యాహ్నం 1:09 బీజేపీ 194 స్థానాల్లో ముందంజలో ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 148 మార్కు ఎప్పుడో దాటేస్తుంది. ఆ సమయంలో టీఎంసీ 92 స్థానాల్లో ఆయాసపడుతోంది. అదే 2021లో టీఎంసీ సునాయాసంగా 215 సీట్లు సాధించింది. కేవలం 5 ఏళ్లలో టీఎంసీ భారీగా ఓటు బ్యాంకు కోల్పోయినట్టు భావించాల్సి ఉంటుంది. శాసనసభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 92.49% పోలింగ్ జరిగింది. ప్రజల్లో మమత పట్ల వ్యతిరేకత ఈ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే రాబోయే ప్రమాదం పసిగట్టి డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో టీఎంసీ ఘోరంగా విఫలమైంది. ఇక మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ ఓటమికి ప్రధానంగా పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆర్జీకర్ ఆసుపత్రిలో మెడికల్ స్టూడెంట్పై అత్యాచారం, రాష్ట్ర వ్యాప్తంగా దుమారం జరిగింది. రెండోది టీచింగ్ స్కామ్, యువతుల నిరాశ, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లటం, ప్రధానంగా మహిళలు కూడా ఆమెకు దూరం కావడంతో ఎన్నికల్లో మమత పార్టీ దారుణంగా ఓడిపోయింది. గతంలో మమతకి మహిళా ఓటర్స్ అండదండలు పుష్కలంగా ఉండేవి. ఈ మహిళా ఓటర్లు ఈసారి ఎన్నికల్లో తమ ఓట్లు గంపగుత్తగా టీఎంసీకి బదులుగా బీజేపీకి బదిలీ చేస్తారని పశ్చిమ బెంగాల్కు చెందిన ఇండిపెండెంట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో విషాదం గురించి యావత్ దేశంలో దుమారం రేగింది. మెడికల్ విద్యార్థి రాత్రి డ్యూటీలో అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో మెడికల్ కాలేజీ అటెండర్ ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను దారుణంగా హత్య చేయడం రాష్ట్రంలో పెను దుమారం రేపింది. మమత ఈ కేసును సరిగా హ్యాండిల్ చేయలేకపోయింది. రాష్ట్రంలో మహిళల భద్రత దీదీ గాలి కుదిలేశారనే టాక్ బలంగా వినిపించింది. మహిళల ఆగ్రహానికి ఈసారి ఎన్నికల్లో దీదీ భారీ మూల్యమే చెల్లించుకున్నారు.
ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ విషాదం తర్వాత సందేశ్ ఖాళీ ఏరియాలో మహిళలపై స్థానిక కార్పొరేట్ దారుణాలు తెగబడ్డం పెద్ద వివాదంగా మారాయి. ముఖ్యంగా మమత ముస్లింలు వెనకేసుకు రావడం పెను దుమారం రేపాయి. వారిపై చర్యలు తీసుకోకుండా అడ్డుకోవడంతో పాటు ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ బాధితురాల గురించి మమత చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. మహిళల భద్రత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్న అపవాదు దీదీ మూటకట్టుకుంది. కాగా ఈ ఎన్నికల్లో ఆర్జీ కార్ బాధితురాలి తల్లి రత్నా దేబ్నాథ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని దాదాపుగా 28,836 ఓట్లతో ఓడించారు. దీన్ని బట్టి చూస్తేనే ప్రజల్లో టీఎంసీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తేలిగ్గా ఊహించొచ్చు. ఇక టీఎంసీ పతనానికి కారణం ఎస్ఐఆర్ సర్ అమలు కారణంగా మైనార్టీ ఓట్లలో చీలిక ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ సర్ పేరుతో ఇంటింటికి తిరిగి ఓటర్స్ రికార్డు పరిశీలించింది. ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లు తొలగించడంతో పాటుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన వారి పేర్లు తొలగించడంతో పాటుగా డూప్లికేట్ ఓటర్లను, అనర్హత కలిగిన ఓట్లను తొలగించింది. సుమారు 90 లక్షల పేర్లు ఓటర్ల జాబితాని తొలగించింది. అంటే రాష్ట్రంలోని ఓటర్లలో 12% తీసేసింది. మరో 27 లక్షల మందిని అనుమానంపై పక్కకు పెట్టింది. వారు జ్యుడిషియల్ ట్రిబ్యునల్ ముందు హాజరై తమ ఓటు హక్కు గురించి వాదించి తాము నిజమైన ఓటర్లను నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీనిపై మమతా దీదీ ఇది బీజేపీ చేస్తున్న కుట్ర అని ఆరోపిస్తే, బీజేపీ మాత్రం చట్ట వ్యతిరేకంగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని దేశం నుంచి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాదిస్తోంది. అయితే ఓట్ల తొలగింపులు ఇటు హిందువులతో పాటుగా ముస్లింలపైన ప్రభావం పడింది. 63% హిందూ ఓటర్లపై పడితే 34% ముస్లిం ఓటర్లపై పడింది. మొత్తానికి సర్ దీదీకి శాపంగా మారింది. ఇక యువతుల నిరాశ కూడా ఒక కారణం. రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడ్డంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఉపాధి దొరక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క దీదీ ప్రభుత్వంలో మంత్రులు టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో చిక్కుకుపోవడం, వారి ఇళ్లపై దాడులు చేస్తే కోట్లాది రూపాయలు బయటపడడంతో యువత నిరాశ నిస్పృహకు లోనయ్యారు. మరోవైపు బీజేపీ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దుతామని హామీ ఇచ్చింది. రోడ్లతో పాటుగా మెట్రో తీసుకొస్తామని, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో యువత ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకం లక్ష్మీరీ బండార్ కంటే బీజేపీ ఇచ్చిన హామీ వైపే మొగ్గు చూపారు. ఇక మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,000 పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. గత 15 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలిన దీదీ బీజేపీ సునామీలో కుట్టుకుపోయారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించిన బీజేపీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పటి వరకు పెత్తనం చెలాయించిన టీఎంసీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది. అది మైనస్ దీదీ కావటం మరో ట్రాజడీ.